Hello viewers, welcome to Telugu Stars. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో ఎన్టీఆర్ లుక్ ను విడుదల చేసి అందరినీ సర్ప్రైజ్ చేశారు. అందులోని వ్యక్తి అచ్చం ఎన్టీఆర్ లా కనిపించడమే దీనికి కారణం. ఆ నటుడు ఎవరో కూడా చెప్పాడు వర్మ. లక్ష్మీస్ ఎన్టీఆర్ లో ఎన్టీఆర్ గా నటిస్తున్న వ్యక్తి పశ్చిమ గోదావరికి చెందిన రంగస్థల నటుడు. ఆయనకు నేను కొన్ని నెలలు ఎన్టీఆర్ లా ప్రసంగించడం, హావభావాలు, వైఖరి తదితర విషయాల్లో శిక్షణ ఇచ్చా అని క్లారిటీ ఇచ్చాడు వర్మ. ఇప్పుడు ఈ సినిమా నుండి మరో లుక్ వచ్చింది. ఎన్టీఆర్ చంద్రబాబు లుక్ ఇది. చంద్రబాబు ఎన్టీఆర్ కాల్ తాకినట్లు ఉన్న లుక్ ఇది. ఇప్పుడు లుక్ వైరల్ గా మారింది. ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతి జీవితాల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు వర్మ. ఇందులో లక్ష్మీ పార్వతిగా కన్నడ నటి యజ్ఞ శెట్టి నటిస్తోంది. రాకేష్ రెడ్డి నిర్మాత. ఈ చిత్రంలో అన్ని నిజాలే చెప్తామని చెప్పిన వర్మ వరుసగా ఫోటోలను రిలీజ్ చేస్తూ హైప్ క్యూరియాసిటీని పెంచాడు. ఇక ఈ సినిమాను గతంలో ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తామని చెప్పిన కొన్ని కారణాల వలన సినిమాను ఫిబ్రవరి నుంచి మార్చికి పోస్ట్ పోన్ చేశారట. ఫిబ్రవరిలో టీజర్ను రిలీజ్ చేసి మార్చిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారట. ఇక ఈ మూవీలో ఎన్టీఆర్ పాత్రలో పశ్చిమ గోదావరికి చెందిన రంగస్థల నటుని ఎంపిక చేసుకున్నాడు. అలాగే ఈ చిత్రానికి కళ్యాణ్ మాలిక్ సంగీతం అందిస్తుండగా రాకేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.